నిత్య జీవానికి వారసునగుటకు నేనేం చేయాలి? చాలు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సేవా పరిచర్య చేస్తా ఉంటే ఆయన దగ్గరికి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు. చాలా పెద్ద పండితుడు ఆయన. ఆయన ఒక రకంగా చెప్పాలి ఏంటంటే తల పండిపోయినాడు. ఎందులో? వయసులో తల పండిపోయాడు. చెప్పండి. రెండోది, పాండిత్యంలో కూడా తల పండిపోయాడు. ఎందుకనంటే అసలు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అక్కడ కనబడుతుంది. దేనికి వచ్చాడు? నాయన, నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేను నిజంగా మొదటిది. రెండో విషయం ఏం కనబడుతుందంటే అక్కడ ఆయనను శోధించడానికి వచ్చాడు. రెండో పాయింట్. ఇందులో నుంచి చాలా సుదీర్ఘమైన వర్తమానం, చాలా క్లుప్తంగా ముగింపులోకి వచ్చేయాలి. ఎందుకు అనంటే నా వెనుక దైవజనులు ఉన్నారు. రాత్రి ఏమో ఆయన ప్రయాణంలో ట్రాఫిక్ లో ఉన్నారు కాబట్టి ఆయన వచ్చేదాకా కోర్టు ఇచ్చారు నాకు. అందుకని ఒక గంట పైన చెప్పేసుకున్నా. ఈరోజు అట్లా కుదరదు. ఆయన మన మధ్యలో ఉన్నారు ఆల్రెడీ. పగలు కూడా మంచి వర్తమానం చెప్పారు కదండి పాల్సనయ్య గారు. కాబట్టి మనం ఇప్పుడు ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం. మధ్యలో ఎట్లా ఉండదంటే ఏమనుకోవద్దులే, ఒక చిన్న మాట చెప్తాను. క్రికెట్ ఆడేటప్పుడు ప్రపంచ కప్లో, వరల్డ్ కప్లో 11 మంది ఉంటారు కదండి. ఎంతమంది ఉంటారు టీంలో? 11. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి. కొంతమంది కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే అమ్మా ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు. సరే, కాబట్టి పెద్దయ్య గారు వస్తున్నారు కాబట్టి ఈ లోపుగా ఏం జరుగుతుంది? కొత్త వర్తమానం అన్నమాట. సో కాబట్టి త్వరగా ముందుకెళ్దాం. చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవిస్తున్న దినాలలో జరిగిన ఒక సందర్భాన్ని మనం చదువుకున్నాం. అయ్యా, యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చారు అని చెప్తా ఉంటే సహజంగా ఏమనుకుంటా, ఓహో ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు, పుట్టుకొచ్చిన దేవుడు కాదండి. ఆయన ఈ భూలోకాన్ని, లోకములో ఉన్న సమస్తాన్ని సృజించిన సృష్టికర్త. మరి ఎందుకు ఆయన ఈ లోకంలోనికి నరావతారిగా? దేవుడు పరిశుద్ధుడు, దేవుడు స్వయంభవుడు, దేవుడు తనంతట తానుగా ఉన్నవాడు. ఆయన ఆత్మస్వరూపి, మనలాగా రక్తమాంసాలు. కానీ ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి నశించి మానవుడు నరకానికి పోతుంటే ఆ నరక కోపము నుండి విడిపించడానికి తీయొద్దు. గాని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఇట్లా ఉండదు. నేను చెప్పేస్తాను, తీయొద్దు. ఆ పిల్లలు రక్తమాంసములు గల వారైనారు. ఈ పిల్లలు ఆదాము యొక్క సంతానమైన మానవాళి రక్తమాంస, దేవుడికి రక్తమాంసాలు, రక్తమాంసములు గలవారైనందున అదే ప్రకారముగా మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి, జీవితకాలం అంతా మరణ భయానికి దాసులైపోయిన వారిని విడిపించడానికి ఆయన రక్తమాంసములలో పాల్గొనవలసి వచ్చింది. అది ఆయన పుట్టుకొచ్చిన దేవుడు కాదు. అందుకే యెషయా గ్రంథంలో ఈ ప్రవచనం చెప్తూ మనకు కుమారుడు అనుగ్రహించబడేను అని ఉంటుంది. అంటే ఆయన అనుగ్రహించబడిన దేవుడు, తనంతట తానుగా ఉన్న దేవుడు, భూలోకములో ఉన్న సర్వమానవాడిని రక్షించడానికి ఆయన నరావతారిగా 2019 సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి వచ్చారు. అదే విషయం. అయితే ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా ఈ లోకంలోనికి రావాలి. అందుకే తిమోతి పత్రికలో ఉండదు, నిరాక్షేపముగా, చాలా చక్కని పదం ఉపయోగించాడు, నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మం గొప్పది. ఏంటంటే ఏ వాదం అనేది కాంట్రవర్సీ లేకుండా, దేర్ ఈజ్ నో కాంట్రవర్సీ. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పది. ఏంటయ్యా ఆ మర్మం అనంటే, ఆ మిస్టరీ ఏంటంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. అందరూ సశరీరులు కదా. భూలోకములో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలతో నిండిపోయాడండి. అందుకు భిన్నంగా దేవుడు పరిశుద్ధ ఆత్మ వలన మరియమ్మ ధ్యానంలో ఉంటే గబ్రియేలు దూత వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభం, నీ గర్భంలో పుట్టబోవు కుమారుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అంటే పరిశుద్ధంగా ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుని దూతలండి
ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ పరలోక పట్టణంలో దేవుడు సర్వోన్నతుడు, ఆ సర్వోన్నతుని మండలంలో, మహిమ మండలంలో అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుంటే దేవదూతల మండలంలో ఉన్న కోటాను కోట్ల దేవదూతల ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క వెలుగును చూడలేక 2 రెక్కలతో ముఖాన్ని పాదాలను కప్పుకొని ఎగురుతూ అని అంటున్నారు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పరలోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధుడు, ఈ లోకంలోనికి నరావతారిగా రావాల్సిన సందర్భంలో ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు. 33 సంవత్సరాలు జీవించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. పాపం లేదు నాలో, పాపం అన్నది ఎవడు స్థాపించగలడు? కాబట్టి సశరీరుడుగా ఆయన ప్రత్యక్షమవడమే దైవభక్తిలో ఉన్న గొప్ప మర్మం. అక్కడ అంటున్నాడు నిరాక్షేపముగా. కాబట్టి యేసయ్య లోకములోనికి, భూలోకములను సర్వమానవాడికి అనుగ్రహించబడిన దేవుడు ఆయన. ఇంగ్లీష్ బైబిల్లో రోమా పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం ఎట్లా ఉంది? పితరులు మీరు వారు క్రీస్తు శరీరమును బట్టి వీరిలో పుట్టెను అన్నది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే ఫ్లెష్ క్రైస్ట్ కేమ్, శరీరముతో యేసయ్య వచ్చాడు, పుట్టిన దేవుడు కాదు ప్రియులారా. కాబట్టి భూలోకములో ఉన్న సమస్త మానవాడికి రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చాడు. రైట్. ఇప్పుడు ప్రియులారా, ఆ దేవుడు 30 సంవత్సరాలు తల్లిదండ్రుల ఆధీనంలో ఉన్నాడు. చివరి 3.5 సంవత్సరాలు సేవా జీవితం. ప్రియులారా, సువార్త పరిచర్య చేశాడు. ఆయన ఎన్నో పర్యాయాలు ఇలాంటి కూడికలు ప్రియులారా ఆయన జరిగించాడు. మొదటిగా శిష్యులను కొంతమందిని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ పేతురు, శిష్యులందరూ కొంతమంది జాలర్లో పట్టేవాడు. వాళ్ళందరినీ ఒకరోజు సూర్యోదయం అవుతుంది, వీడు వలలు బాగు చేసుకుంటున్నారు. బాగు చేసుకుంటా ఉంటే ప్రియులారా యేసయ్య అక్కడికి వెళ్ళి, బాబు ఏంటి ఏం చేస్తానంటే, వలల బాగు ఏం చేస్తారు మీరు జాలర్లో అయ్యా? అప్పుడు ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను, వస్తారా? అక్కడ ఒక పదం అంటాడు, నేను చాలా చక్కని పదం అంటది. వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించాడు. ప్రభుని వెంబడించేటప్పుడు విడిచిపెట్టవలసిన ప్రియుల ఆచార సాంప్రదాయాలు విడిచిపెట్టాలి. శిష్యులు ఏర్పాటు చేసుకుని 3.5 సంవత్సరాలు అంటే తల్లిదండ్రుల దగ్గర 30 సంవత్సరాలు. ఇంకొక మాట ఇక్కడ వినాలి పిల్లలు. తల్లిదండ్రుల ఆధీనంలో, తల్లిదండ్రుల స్వాధీనంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు ఆయన. నేను పిల్లలకు చెప్తున్నాను, యవనస్తులైన పిల్లలు, పెద్దవారు, దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లు మీ తల్లిని మీ తండ్రిని సన్మానించండి. పెద్ద వేదిక కట్టి ఆయన పెద్ద దర్బారు చేయలేసి సేవలు కప్పడం కాదు, వాళ్ళు చెప్పిన మాట లోబడడం. అప్పుడు నీవేం చేస్తావంటే భూమి మీద చెప్పండి లాంగ్ లైఫ్ ఇస్తాడంట. తల్లిదండ్రులకు లోబడ్డాడు యేసయ్య 30 సంవత్సరాలు మంచి యవన కాలంలో. ఇంకోటి ఏంటంటే కొన్ని బైబిల్ తీలరా, మరి బైబిల్లో లేదు కానీ 1-2 విషయాలు ఆయన చిన్ననాటి అనగా యవన కాలంలో తండ్రికి సహకరిస్తున్నప్పుడు జరిగిన 1-2 సందర్భాలు నేను జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. యూదుల తీలరా మరి హెబ్రీ కథల్లో ఉండే ఆ పుస్తకాల్లో ఉండే కొన్ని విషయాలు సేకరించి, ఎందుకంటే ప్రభువు చేసిన అన్ని బైబిల్లో రాస్తానంట. అలాంటి గ్రంథాలతో భూలోకం పట్టదు. యోహాను సువార్త 21వ అధ్యాయం చివరిలో తీయదులేమ్మ, నేను చెప్పేస్తాను ఆయన చేసిన కార్యాలని. కాబట్టి కొన్ని బైబిల్లోకి రాకపోయినా చరిత్రలో కొన్ని ప్రియుల పుస్తకాల్లో, చరిత్ర పుస్తకాల్లో ఉన్నాయి. ఒకసారి తండ్రి ఏం చేసేవాడంటే, యోసేపు గారు కార్పెంటర్, మంచి కార్పెంటర్, ఆయన కొట్టంగా పని చేసేవాడు. ఓ రోజు చాలా విచారంగా కూర్చున్నాడంట. ఇంటికి వచ్చి అన్నాడంట, నాన్నగారు ఏంటి చాలా విచారంగా కూర్చున్నారు అని అంటే, ఏం లేదు నాయన, మన బంధువులు ఒకళ్ళు ఒక వస్తువు తయారు చేయమని ఇచ్చాడు, పొరపాటున ఒక కమ్మి చిన్నది కట్ చేసేసాను నేను అని అంటే, ఆయన అన్నాడంట, పర్వాలేదులే, ఆ కమ్మేది ఎన్ని రోజులు తగ్గింది, నువ్వు ఆ కొనగొట్టుకొని కొనగొట్టుకుంటా ఆయనట్లాగా అన్నాడు. ఈయన ఇట్లాగాడు, ఇప్పుడు కొలుసుకో నాన్నగారు అన్నాడు. ఇంతకు ముందు ఎంత తక్కువ వచ్చిందో అన్ని అంగుడాలు ఈయన ఎక్కడన్నా విచిత్రం అండి, ఎక్కడన్నా జరుగుద్ది, చెక్క రబ్బర్ సాగుద్ది, ఇంకేదైనా సాగుద్ది కానీ చెక్క చెక్క సాగుద్దా? ఎందుకు అంటే నేను చెప్పాను కదా రాత్రి, జ్ఞాపకం చేసినట్టు ఆయన క్రియేటర్. ఏ క్రియేటర్? నిహిలియో క్రియేటర్ అని అంటారు. నిహిలియో క్రియేటర్ అంటే అవుట్ ఆఫ్ నథింగ్, ఏమి లేని చోట శూన్యములో సమస్తాన్ని చేయగలిగిన దేవుడు ఆయన.
కాబట్టి ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. ఇంకోటి ఉంది కానీ ఇప్పుడు టైం చాలా ముందుకెళ్ళిపోవాలి. సరే వినండి ప్రియులారా, 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రులకు విధేయుడిగా ఉండి 3.5 సంవత్సరాల కాలంలో తల్లిదండ్రులకు చెప్పి టాటా బై బై చెప్పి వచ్చేసాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఇది ఆ 40 దినాల ఉపవాసంలో జరిగిన సందర్భం ఈ రోజు వాక్యంలో మనం ధ్యానం చేసుకోవచ్చు. వినండి ప్రియులారా, ఇప్పుడు ఆయన 40 రోజుల ఉపవాసం ఉండి దేవుని యొక్క సేవ ప్రారంభించడానికి బయటకు వచ్చి మరలా ఇంటికి వెళ్ళలేదు. రాత్రి చెప్పానా నేను? రాత్రేనా? ఆయన పగటి కాలం ముందు దేవాలయంలో బోధించుచు రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్ళాడంట? ఒలీవల కొండకి వెళ్ళి రాత్రంతా ప్రార్థన. ఇప్పుడు వచ్చినండి ఆల్నైట్ ప్రేయర్లు కదండి. ఇప్పుడు వచ్చినాయి ఆల్నైట్ ప్రేయర్లు. పాత రోజుల్లో యేసయ్య కాలంలో ప్రతిరోజు ఆయన ఆల్నైట్ ప్రేయరే. తర్వాత మన సావాసంలో కూడా పాత రోజుల్లో శనివారం మరి మీకు ఇంతకుముందు ఇక్కడ నాన్నగారు చాలా సార్లు వాక్యం చెప్పారు. సంఘంలో ప్రార్థన పెడితే శనివారం ప్రార్థన పెడితే రాత్రి 7 గంటలకు వచ్చేసేవాళ్ళ. 7 గంటలు 2-3 అమ్మలో పెద్దోడు తల్లులు ప్రార్థన చేసేటప్పటికి బయట పెద్ద చప్పుడు అవుతా ఉండేదండి. జాంబాబాయి గారికి కూడా ఈ అనుభవాలు తెలుసు. లోడద నాగన చెరువు లోడదలంక ఆ ప్రాంతాల్లో ఆయనకి తెలియదు కానీ చెప్పడం విన్నారు. తర్వాత అక్కడ సేవ చేశారు, మంచి సేవ జాంబాబాయి గారు. అవేనండి ఆ రోజుల్లో యోహానయ్య గారు విశ్వాసంతో కేవలం ఈ ప్రాంతాల్లో గుంటూరు జిల్లా మరి ఆ రోజుల్లో మొట్టమొదటిగా సహవాసం తరఫున యోహానయ్య గారు ఈ ప్రాంతాల్లో సేవ. తర్వాత ఆ పరిచర్యలో చిన్నయ్య గారు రక్షించబడి ఈ మంచి పరిచర్య కొనసాగిస్తారని దేవుని స్తోత్రం. అయితే పాత రోజుల్లో 3-4 తల్లులు ప్రార్థన చేసేటప్పటికంట బయట చప్పుడు వినబడతా ఉంది. ఏ చప్పుడు అయ్యి? చీపులతో ఊడుతున్న చప్పుడు. చీపులతో ఊడిచి ఎప్పుడు ఊడుతారు? అంటే తెల్లారిపోయేది అనమాట. ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన ప్రియులారా మన జీవితాల్లో చాలా శక్తినిస్తుంది, బలాన్ని ఇస్తుంది. ప్రియులారా 3.5 సంవత్సరాల కాలం మరలా ఇంటికి వెళ్ళదు. ఇంకొక పదం కూడా చెప్పాను రాత్రి. అంతటా అంటే కూటమి అయిపోయినాక ప్రభు కూటమి పెట్టేవాడు కదా. అంతటా ఎవరు ఇంటికి వారు వెళ్ళి యేసు అక్కడే నిలిచిపోయి ప్రార్థన. సరే ప్రియులారా 3.5 సంవత్సరాలు ఎంత సేవ చేశారంటే, ఇంకొక విషయం ఏంటంటే ఆయన సేవ చేస్తున్నప్పుడు ప్రజలు చాలా విస్తారంగా వచ్చేవాళ్ళు అండి. ఆయన సేవ చేస్తున్న సమయంలో ప్రజలు విస్తారంగా ఆయన వెనకాల వచ్చేవాడు. ఇంకొక విషయం ఏంటంటే యేసయ్య ఒక్కరున్నా కూటమి పెట్టాడు. దాన్ని ఏమంటారంటే పర్సనల్ ఇవాంజలిజం అంటే వ్యక్తిగత పరిచయం చేశాడు. పెద్ద సమూహాల్లో ప్రసంగం చేశాడు. నేను ఈ మధ్య ఒక స్థలంలో మీటింగ్ పిలిచాను. నన్ను అన్నారు మొదటి రోజు వద్దులే, నువ్వు ఆఖరిలో వద్దుగాని అన్నారు. అన్న మొదటి రోజులు పంచుకుంటారు కదయ్యా, తర్వాత వద్దుగాని అన్నారు. నేను ముందు రాత్రే నాకు ఇష్టం వెళ్ళడానికి. ఈ సంవత్సరం మరి అయ్యగారు మొదటి రోజే రమ్మన్నారు కానీ నేను కూడా నాకు ఇష్టమే కానీ ప్రతి సంవత్సరం ముందు రోజే వస్తాను. అనే విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఆదివారం అయింది, బల్లారాధన ఉంది. ఆ తర్వాత మరొక కార్యక్రమం ఒంగోలులో మరొక కార్యక్రమానికి వెళ్ళవలసి వచ్చింది. అందుకని అయ్యగారిని పర్మిషన్ తీసుకుని అయ్యా మరి సోమవారం వస్తారంటే సరే అన్నారు. కాబట్టి ఒక్కళ్ళున్నా నెంబర్కి ఏమితో పని లేదు. మనం ఒక్కళ్ళున్నా సేవ చేయాలి, 10 మంది ఉన్నా సేవ చేయాలి, 1000 మంది ఉన్నా 1,00,000 మంది ఉన్నా వాక్యం చెప్పవచ్చు. డాక్టర్ గారు అంటా ఉండేవాడు, అరే నన్ను పార్లమెంట్ భవనం ముందు వాక్యం చెప్పమంటే దంచి కొడతానని వాడు గంట సేపు. అంటే ఎక్కడైనా ప్రతి చోట దేవుని కొరకు వాడబడాలి. రైట్, ప్రభు కూడా అట్లాగే వాడబడ్డారు. అయితే ప్రభు సువార్త సేవ చేస్తున్న జనాలలో వీళ్ళ 4 గుంపులు ఆయన వెనకాల ఉండేవాళ్ళు. మొదటి గుంపు వీళ్ళ ఆయన వస్తే గొప్ప అద్భుతాలు జరిగాయి. ఒకసారి వీళ్ళే శాస్త్రులు పరిశీలించిన ఆయన ఒక అద్భుతం చేయవు, మేము సూచక్రియలు చేయవు, మేము చూసి వెళ్ళిపోతాం అంటే సూచక క్రియల బ్యాచ్ అది, అద్భుతాల బ్యాచ్ అది, స్వస్థతల బ్యాచ్ అది. మంచిదే, స్వస్థతలు జరగాలి, దేవుడు చేస్తాడు, కార్యాలు చేస్తాడు. దానికంటే ప్రధానమైనది ఏంటంటే రక్షణ. ప్రభువు చెప్పింది ఏంటంటే శిష్యుడు ఆయన చేశాడు. రెండోది శిష్యులకు కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. మీరు ఏదన్నా చెప్పుకోండి అన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం సువార్త పక్కకి వెళ్ళిపోయింది. మా దగ్గరకు వస్తే మీకు అన్ని వస్తాయి, మా దగ్గరకు వస్తే ఉద్యోగాలు, మా దగ్గరకు వస్తే ప్రభు అన్ని చేస్తాడు. సువార్త అన్ని కలిసి వచ్చినాక చచ్చిపోయి నిత్య నరకంలోకి వెళ్ళిపోవడమే.
స్వస్థత పొంది ఆఖరికి ఎక్కడికి వెళ్తారు? అదే రక్షణ పొందుంటే ఈ లోకం రాత్రి చెప్పాను చాలా స్వల్ప జీవితం, 60 సంవత్సరాలు అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అక్కడ ఇంకో పదం పెట్టాడు, అయినను వాటి వైభవము ఆయాసం అండి, దుఃఖం. ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో తెలిసి ఆయాసం దుఃఖం. ఈ పిల్లలు ఉన్నారు చూసారా, 2 ఏళ్ళు ఆడు బాగా ఉంటాడు. 3వ సంవత్సరం నుంచి తల్లులు లాక్కెళ్తారు ఎక్కడికది, నిలబడికి. ఆడు కింద పడా ఇడిసి లాక్కెళ్ళ. ఏంట్రా బాబు అంటే ఆయాసం, ఆడికి దుఃఖం. చూసారా, ఓ చిన్నపిల్లలు అన్నారంట, ఒక అయ్యగారు, అమ్మ బాగున్నావా అన్నారంట. అయ్యారు బాగున్నారు కానీ బాధ తప్పలేదండి అన్నాడు. ఈ పిల్లకి బాధ ఏంటండి? ఓ మాట మనకు నానుడు ఒకటి ఉంది, ఎంత చెట్టుకి అంతగా. చిన్నవాడికి చిన్న సమస్యలు, పెద్దవాడికి పెద్ద సమస్య. కాబట్టి ప్రియులారా, ఈ జీవితం చాలా స్వల్పమైన జీవితం. అసలు జీవితం ఉందండి, అసలైన శిశులైన ఎల్లకాలం యుగాలు ఉండబోయే. అక్కడ క్యాలెండర్లు ఉండవు, చేతి గడియారాలు ఉండవు, ప్రియులారా సూర్యుడు ఉండడు, పొద్దునే తెల్లారిపోతే ఈ బాధలు పోతాయిలనే చింత ఉండదు. ఎందుకో తెలుసా? సూర్య చంద్రులుండారు, రాత్రి పగలందుండారు, ప్రభు యేసే ప్రకాశించు ఆ వెలుగులు నేను నడచెదను. నాకై యేసు కట్టేను సుందరము బంగారిల్లు. ప్రియులారా, బంగారంతో పొదిగిన ఇల్లు, బంగారంతో ఆ వీధి రాజవీధి అంతా బంగారమే. ఇప్పుడు బంగారాలు మెడల్లోనో మూతులకో ముక్కులకో ఏళ్లకో ఉండనివ్వండి, తీమని నేను అంటలేదు. ఒక అయ్యగారు అన్నాడంట, అవన్నీ తీసి డబ్బాలో వేయండి అన్నాడంట. తీసేమంటే తీసేమన్నా, తీసేసి ఏం చేయాలి? సందా పెట్లో మాకెందుకులే పని పెట్టుకోండి. రేపు పొద్దున అట్లన్నింటిని కాళ్ళ కింద వేసుకుని ఏం చేస్తాం తెలుసా? బంగారు వీధుల్లో నడవబోతున్నామండి, దేవుని స్తోత్రం. ప్రియులారా, కాబట్టి ఈ జీవితం చాలా స్వల్పమైన జీవితం. స్వస్థత, ఈ దాన్ని ఏమంటారండి? ప్రాస్పరిటీస్ గాస్పల్. కలిసి వచ్చే భాగం ప్రభు చెప్పింది అది కాదు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి. యేసయ్యా ఈ లోకంలో ఉన్నప్పుడు సువార్త ప్రకటిస్తామంటే మొట్టమొదటి స్వస్థత బ్యాచ్ వచ్చింది. ప్రభా ఓ సూచిక్రియ అయ్యా, చూసి వెళ్ళిపోతాం. రెండోది ప్రియులారా, ఈయన వెనకుంటే మంచి భోజనం పెడుతున్నాడు, ఫుడ్ బ్యాచ్ ఇది. మూడోది ఈయన ఎప్పుడు దొరుకుతాడా, ఎక్కడ తప్పు దొరుకుతా, ఏ ప్రేమ మాట చిలిపోతాడా, ఎక్కడ జారుతాడా, ఆ తప్పు పట్టుకుని ఈ సంగతి ఏంటో తేల్చాలి. మూడోది. ఇక 4వది ఉందో చూసారా, ఇప్పుడు ఈయన వాక్యం చెబితే ఆ వాక్యాన్ని విని ఆత్మీయంగా మారు మనసు పొంది బలపడి ఆత్మీయంగా బలపడాలి అనే గుంపు ఆయనతో ఉండేవాడు. అటువంటి సేవ చేస్తున్న దినాలలో ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఒక పెద్ద ఆయన, ఎవరతను అమ్మ, ఎవరతను? ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ఒక మంచి పెద్ద అంగీ ఉంటది ఆయనకి, పెద్ద గెటప్ వరకు ఉంటుంది. ఆ పైన ఒక స్టోర్ ఉంటుంది, చాలా రకాల ప్రియుల విచిత్రమైన మరి ఆ వస్త్రాలంకరణతో ఉంటారు. ఆయన ప్రభు దగ్గరికి వచ్చాడు, అనుకున్నాడు నేను కాదు మొన్న వచ్చాడండి, ఈ మధ్య వచ్చాడు, ఎక్కడ చూసినా ఈయనే మాట్లాడుతున్నాడు, ఈయనే కనపడుతున్నాడు, జనాలు ఈయన వెంట ప్రవాహంలోకి వెళ్ళిపోతున్నారు. ఇతను సంగతి ఏంటో చేర్చాలి. పెద్దలు ఒకసారి పట్టుకుని ఏదో మాట్లాడుతుంటే ఈయన అబ్రహాం గురించి చెబుతున్నాం. నేను కాక మొన్న వచ్చావు, నీకంతా 30, 40, 50 సంవత్సరాల లోపండి, ఎప్పుడో అబ్రహాం గురించి చెబుతున్నాం, నీకు ఎక్కడ తెలిసాయండి? అప్పుడు ప్రభు అన్నాడు, అబ్రహాము కంటే నేను ముందు ఎక్కడైనా దొరుకుతాడేమని చూస్తున్నా. ఒకసారి రోమా ప్రభుత్వం పరిపాలనలో ఉంది. ఈ కైసరు వాళ్ళ అధికారి. ఈ కైసరు ఏం చేస్తాడు? పన్ను మీద ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెడతామంటే ఇక్కడ దొరుకుతాడు. కైసరిక పన్ను ఇవ్వాలా, ఇవ్వకూడదు. కైసరిక పన్ను ఇవ్వాలంటే రోమా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నాడు యూదుడై నేరం మోపాలి. ఒకవేళ కైసరికి పన్ను ఇవ్వద్దు అని అంటే ఆళ్ళు శత్రుత్వం పెంచుకుంటారు. అంతేనండి.
దొరికాడు ఆ ఛాన్స్, ఇప్పుడు బలి దొరికింది, దెబ్బకు అవుట్ అనుకున్నారు. వచ్చారు, బాధకుడా అని చాలా విసిగిచ్చేస్తున్నారు, పన్ను ట్యాక్స్ కట్టమని. ఏం చేయమంటావు చెప్పాను. కరెన్సీ చాలా సింపుల్ అండి. ఆయన అనంత జ్ఞాని, సింపుల్. కరెన్సీ పట్టరా, నోటు పట్టరా నాన్న. బాబు దీని మీద ఎవరి బొమ్మ ఉంది? మన ఇండియా కరెన్సీ మీద దేని బొమ్మ ఉంటది? గాంధీ తాత బొమ్మ. వాళ్ళ కరెన్సీ మీద ఏముందంటే చెప్పండి, కైసరి. అరే బాబు, కైసరి కోండి, దేవుడు బట్ అయిపోయింది. ఏం చేద్దాం పడేశాడు. చాలా ఇలాంటి చాలా శిక్షించాలని చూశాడు. అవలా ఈ ప్రధాన యాజకుడు, ధర్మశాస్త్రోపదేశకుడు ఏమైనా సరే ఇతన్ని వాళ్ళేదో ఫెయిల్ అయిపోయారు, ఎంత అనుభవం ఉంది, థియాలజీ చేశాడు, వేదాంత విద్య చదివాడు, ధర్మశాస్త్రాన్ని బోధించే ఒక పెద్ద వ్యక్తి ఈ దగ్గరకు వచ్చి అంటున్నాడు, బోధకుడా ఈ దెబ్బకి అనుకుంటున్నాడు మనసులో, ఈ దెబ్బకి బోధకుడు అవుట్. ఎందుకు తెలుసా? ఒక పెద్ద ప్రశ్నతో వచ్చా, నాకెక్కడ చెప్తాడు సమాధానం అన్నాడు. సరే వచ్చి అంటున్నాడు, బోధకుడా నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి? ఎందుకు వచ్చాడు ప్రభు దగ్గరికి? వాస్తవానికి నిత్య జీవం మీద ప్రేమ ఉండి నిత్య జీవం ప్రవేశించాలి, నిత్య జీవాన్ని చేరుకో. అక్కడ ముగింపులో మనం చూద్దాం ఆ తలంపు ఏంటో, అతనిలో ఉన్న ఉద్దేశం ఏంటో. బాధకుడా నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేను ఏం చేయాలి చెప్పు. ఎందుకు వచ్చాడు? శోధించడానికి వచ్చాడు. శోధించడానికి, నిత్య జీవానికి చేరుకోవాలి కాదు. అతని ప్రణాళిక ఏంటంటే నిత్య జీవానికి చేరుకుని నిత్య జీవంలో ప్రవేశించి అప్పు ఆ పరలోక పట్టణానికి చేరుకోవాలని కాదు, ప్రభుని శోధించడానికి వచ్చాడు. ఇంకొక స్థలంలో ప్రభు శోధకుడు అని సంబోధించిన సందర్భం ఏదన్నా చెప్పిన చూడండి. సేవ చేయడానికి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడానికి, ఆ ప్రార్థన చేసుకుని వస్తుంటే చాలా నీరసంగా కనబడుతుంటే నీరసంగా కనబడుతుంటే వీడు వచ్చాడు. ఎవరో వచ్చి అన్నాడు, అయ్యో చాలా బలహీనంగా ఉన్నావు, చాలా నీరసంగా ఉన్నావు, రాళ్ళు ఉన్నాయి కానీ రొట్టెలు చేసుకుని తిను. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, మనుషుడు రొట్టె వాళ్ళని కాదు, దేని వాళ్ళని జీవిస్తాడు? దేవుని. ఇప్పుడు ఎక్కడ దేంతో జరుగుతుందంటే లేఖనాలతో. మరి ఈయనంటే లేఖనాలు ప్రభువుకి తెలుసు, మరి ఆడికి ఎట్లా తెలుసు? వీడు ఒకప్పుడు మన బ్యాచ్, అడగలో ఏమడిందో అన్ని తెలుసు, నువ్వేంటో తెలుసు, నేనేంటో తెలుసు. ఒకసారి ఈ మధ్య పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో హైగారు వచ్చాడంట, సైన్ పట్టుకుంటే గిఫ్ట్ వేస్తున్నాము లాగలేదు. బాబు నువ్వు అంతా నువ్వేంటో తెలుసులే, నీ సరుకు ఏంటో తెలుసులే, చెప్పమంటావా నీ సరుకు అనేటప్పుడు నెమ్మది చదువుకున్నాడంట. ఏంటి అయ్యగారికి ఈయన సాతానికి అయ్యగారు సబ్జెక్ట్ మొత్తం, నా సబ్జెక్ట్ నీదే మొత్తం తెలుసండి. అందుకని లేఖనాల్లో నుంచి ప్రభుత్వం నాయన ఈ రాళ్ళు రొట్టెలు చేసుకోమంటే అప్పుడు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వాళ్ళని కాదు. అప్పుడు పైకి తీసుకెళ్లి దేవాలయం మీద నుండి నాయన ఎగిరి ఒకసారి కింద దూకు, నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తు పట్టుకుంటారు. అప్పుడు ఆయన అంటున్నాడు, సరే నీ దేవుణ్ణి శోధింపవద్దు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వీడు వచ్చి శోధిస్తున్నాడు. ఆఖరికి 3వ ఐటమ్, థర్డ్ ఐటమ్ ఏం చేశాడంటే, ఏం లేదు నాయన పెద్ద కొండ మీద తీసుకెళ్లి ఎత్తైన కొండ మీద ఏమేమి చూపించాడండి? భూలోకములో ఉండే ధనధాన్యాలన్నీ చూపించేసి ఏమంటానంటే, నాయన ఒక్క సెల్యూట్ కొట్టు నాకు, ఒక్క నమస్కారం కొట్టు నాకు. ఏమంటున్నాడు? ఒక్క నమస్కారం కొట్టు నాకు, నేనేం చేస్తాను? ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. ప్రియులారా ఒక్క మాట అండి, ఎక్కడి నుంచి వచ్చినాయి వాడికి ఇవన్నీ? ప్రియులారా యేసయ్య అంటున్నాడు, నువ్వు నీ దేవుణ్ణి శోధించవద్దు, వెళ్ళిపో ప్రియులారా, సాతానా నా వెనకపో అన్నాడు, గద్దించాడు. అట్లానే ఈ రాత్రి ఈ వ్యక్తి ఆయన ఏం చేయడానికి వచ్చాడు? వాస్తవానికి నిత్య జీవం ప్రవేశించాలని వచ్చాడా? చెప్పండి, దేని కొరకు వచ్చాడు? శోధించడానికి వచ్చాడు. శోధించడానికి వచ్చి ఏమంటున్నాడంటే, బోధకుడా నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేను అప్పుడే ప్రభు ఇతను అనుకున్నాడు, ఈ పట్టు ఒక్క దెబ్బగా అయిపోద్ది, ఈ పని కుర్రోడు పని ఒక్క దెబ్బగా అయిపోద్ది, ఒక్క పంచితో ఇతను పని ఫెయిల్ అనుకున్నాడు. వాస్తవానికి ఏంటో తెలుసా?
ప్రభు నవ్వుకుని ఉంటాడు, పెచ్చోడా నువ్వు అడిగిన ప్రశ్న అసలు తప్పు. ఎందుకో తెలుసా? ఇది ఏమంటున్నాడు? నిత్య జీవానికి నేను వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి? నిత్య జీవానికి ప్రియులారా, ఈరోజు ఒక చిన్న విషయాన్ని చెన్నై గారిని ఇప్పుడు నేను ఒక విషయాన్ని ఆయన ద్వారా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చెన్నై గారు చాలా దేవుని సేవలో రాకముందు చాలా కష్టపడ్డారు, చాలా ప్రయాసపడ్డారు, చాలా వ్యాపారం చేశారు. ఆయన దేవుడు దీవించాడు. ఇప్పుడు ఆయనకి ఉదాహరణ చెబుతాను. కొంత భూభాగం ఉంది, ఆస్తి ఉంది. ఆస్తి చెన్నై గారు తర్వాత ఎవరికి వస్తుంది చెప్పండి? అది ఎవరికి వస్తుంది? పిల్లలకు వస్తుంది. కారణం ఏంటి? దాన్ని ఏమంటారంటే చెప్పండి, వారసత్వం. ఈ వారసత్వం భూ సంబంధమైనది. కానీ రోజు అంటున్నాడు నాయన నిత్య జీవానికి వారసుని అవ్వాలి. వారసత్వం నిత్య జీవానికి లేదండి. ఇప్పుడు ఇంకొక మాట ఇక్కడ నేను చెప్తున్నాను. చెన్నై గారు రక్షించబడ్డారు, చెన్నై గారు ఆస్తి సంపాదించారు. ఆస్తి ఏం జరిగింది? కొడుకులకు వచ్చింది. ఇప్పుడు చెన్నై గారు రక్షించబడ్డారు. ఆయన రక్షణ వారసత్వంగా పిల్లలకు వస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో. కారణం ఏంటంటే నిత్య జీవం అనేది లేక రక్షణ అనేది అది వ్యక్తిగతమైన ప్రియుల అనుభవం. ఎట్లా నిత్య జీవానికి నేను వారసుని కావాలి ఎట్లా ప్రియులారా? కాబట్టి రాత్రికాల సమయంలో ఒక వ్యక్తి, చాలా పెద్ద వ్యక్తి ఉన్నాడు. అతను ఏం చేస్తాడంటే భార్యకి అన్ని మందిరానికి పంపిస్తాడు, కానుకలిచ్చి పంపిస్తాడు. ఏదైనా ఎలాంటి సందర్భాలు వస్తే ఎప్పుడు ప్రియులారా మందిరానికి రాడు. కానీ ఏదైనా మరి ఎలాంటి సందర్భాలు వచ్చి దగ్గర నుండి చాలా పెద్ద పెద్ద మరి కార్యక్రమం అన్ని ఆయన చూసుకుంటాడు. అయ్యగారు చెప్తాడు, మారు మనసు పొందవయ్యా, రక్షించబడవయ్యా. అతని ఉద్దేశం ఏంటంటే ఈ నిత్య జీవానికి మా ఆవిడికి డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాను, ఆవిడ ద్వారా ఏదో రకంగా నాకు సంక్రమించకుండా ఉంటదా? ఓ రోజు బాగా పనికి వెళ్ళాడు, పని చూసుకున్నాడు, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే మంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక ఆయనకు ఒక కళ అవుతుంది. ఆ కళలో ఏంటంటే వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక కళ చూస్తున్నాడు. పెద్ద ప్రకాశమానమైన ఒక పెద్ద పట్టణం కనబడుతుంది. ఆ పట్టణంలో ప్రియులారా చాలా మంచి మంచి ఈ బంగారపు వీధులు కనబడుతుంది. వెంటనే ఆయన కనిపించింది, అరే మా అయ్యగారు ఎప్పుడు చెబుతా ఉంటాడు బంగారం, ఆ పరలోకం పట్టణం గురించి, బంగారు వీధులు, ఇదిగో ఇక్కడ చూస్తామంటే ఎంతో ప్రకాశమానంగా ఉంది. నిజమే, ఆ పట్టణానికి వచ్చేసినట్టున్నానని ఆయనకు వచ్చేటప్పటికి ఒక ఉపమానంలో ఒక భక్తుడు చెప్పిన విషయాన్ని నేను చెప్తాను. ఆ గేటు దగ్గరికి వచ్చాడు. అక్కడ దేవదూతలు అన్నారు, అబ్బాయి ఎక్కడికి వస్తున్నావు? ఆయన లోపలికి రావాలనుకుంటున్నాను, ఆ పరలోక పట్టణానికి రావాలనుకుంటున్నాను. కుదరదు. నీ దగ్గర ఉందా? టికెట్ ఉందా? రక్షణ నిశ్చిత ఉందా? రక్షణ టికెట్ ఉందా? ఏమి టికెట్ అంటావేంటయ్యా? రోజు మా మిస్సెస్ ని మా మందిరాన్ని పంపిస్తున్నాను, అయ్యగారికి కానుకిస్తున్నాను, కోటాలు వచ్చిన, పండుగలు వచ్చిన, దగ్గరుండి కార్యక్రమాలు మొత్తం చూసేది నేనే. ఇవన్నీ కాదు బాబు, మారు మనసు పొందావా? రక్షణ ఉందా? లేదండి, నాకు మా భార్య కుటుంబం తరపున ఎట్టి పరిస్థితులు మొత్తం చూసుకునేది నేనే సంఘాన్ని. అక్కడ గొడవ అవుతుంటే ఆయన అన్నాడంట, ఏంటయ్యా ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. ఒక అతను వచ్చాడండి, అతను పెద్ద గొడవ పెట్టేసుకుంటున్నాడు ఈ దోతలతో. నా ఫోన్లేవయ్యా, నా దగ్గరకు వచ్చేవాడిని ఎవరు నేను తోచుకుని రమ్మానండి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇతను వచ్చిన వాళ్ళు అన్నారంటే బాబు పెద్ద రమ్మంటున్నాడు అనేటప్పుడు కింద చూడండి చెప్పలా, మీరు పొద్దున్న నేను అది నుండి చెప్తున్నాను, ఏం పంపించవేంటయ్యా నన్ను? ఏం పంపించవు, రేపు పొద్దున్న ఎంత జరిగిపోతుందా అంటే ఇప్పుడు లోపలికి వచ్చాడంట. లోపలికి వద్దండి, అబ్బా దగదగ మెలయు సూర్యకాంతము వాలి జ్వాలించుచున్న దైవ నగరమందు. చాలా దగదగ మెరిసిపోతున్నా. అవును, మా అయ్యగారు చెప్పింది ఇదే. ఆ రోడ్లలో తోడు వీధులు, అయ్యో మా అయ్యగారు చెప్పింది ఇదే. మొత్తానికి వచ్చాడు. శంకరంలో ఉంటుంది, అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడుతుంది. అందులో అక్కడ ఉంటుంది అపవిత్రులు అందులో పోకూడని మార్గం. కానీ ప్రభు ఏం చేశాడంటే ఇది ఓ పాఠం రావాలి. లేదా బయలుదేరి ఇప్పుడు వస్తామంటే ఆ బంగారు వీధిలో నడుస్తున్నాడు. అబ్బా అందరూ ఎట్లాగా ఉన్నారు తెలుసా? తెల్లని వస్త్రాలు ధరించి
అర్జునపు మాటలు పట్టుకొని ఎంతో సంతోషంతో పాటలు తెల్లని వస్త్రాలు, ఆయన రక్షణ వస్త్రాలు, తెల్లని వస్త్రాలు ధరించుకుని ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు, జయ జెండాలు పట్టుకుందురు, విమోచన గీతం పాడేదారు. ఎంతో సంతోషంతో పాటలు పాడుతున్నారు. ఆయన అందరూ చూస్తున్నాడు, అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. అనుకోకుండా దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు. ఎప్పుడైతే తెల్లని వస్త్రాలు వాళ్ళు అట్లా నడుచుకుంటా ఇట్లా నడుచుకుంటూ చూసేటప్పటికి, ఈ వస్త్రాలు చూసేటప్పటికి రాత్రి చెప్పాను, మురికిగొడ్డలో చాలా మంచి కార్యాలు మందిరంలోనే చేశాడు, చాలా మంచి కార్యాలు నీతి కార్యాలు అనుకుంటున్నాడు అతను. ఆ దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథంలోనే, మీ నీతి క్రియలు నా దృష్టిలో ఎలా ఉన్నాయి, మీ మురికిగొడ్లు ఎప్పుడైతే అమ్మో ఉండలేకపోతున్నాడు, వెనక్ కలుగు. ఎందుకంటే ఆ రకంగా ఎవరు కనపడలేదు అక్కడ. ఇతను ఏమనుకున్నాడు, భార్య ద్వారా బిడ్డలు వెళ్ళారు, మారు మనసు పొందారు, ఈ వారసత్వం నాకు కూడా వచ్చేస్తుంది అనుకున్నాడు. కానీ జరిగిన విషయం ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి పెళ్ళి ఒక దాంట్లో తిరిగి పడ్డాడు. అయితే అబ్బాబ్బాబ్బా కేకలు బొబ్బలు అక్కడ చాలా భయంకరంగా ఉంది. భయంకరమైన పాతాళం అగ్నిగుండంలో పడిపోయాడు. గప్పున రగులుచుండనయ్యా ఆ ఘోర నరకమునందు పాపులు బాధపడుదురయ్యా, అగ్ని ఆరదు పురుగు చావదు తరుగదు గంధకములచట, మరియు విడుదల దొరుకునా ఏ కాలం. ఎప్పుడైతే పడ్డాడు పైకి గప్పున పై నుండి కింద నుండి పైకి ఈ తిరుగుతుంది. ఏది చారు పెడతారు చూడండి, బాగా మధ్యలో ఏం జరుగుతుంది, పై కింద పైకి తిరుగుతామండి. పై నుంచి వచ్చేస్తాను కొంతమంది వెంటనే ఎప్పుడైతే కొంతమంది గుర్తుపడాలి, మా నారిగోడు కూడా ఇక్కడే ఉన్నాడని అడుగుతున్నాడు. అంటే ఉన్నది ఎక్కడ, పర్లోకం వెళ్ళా నిజం, నరకానికి వెళ్ళా నిజంగా, పడక మీద మంచం మీద పడుకుని మా నారిగోడు అంటే భార్య లేకపోతే ఎవడే నారిగోడు ఎప్పుడో చచ్చిపోడుగా ఆడు బామ్మది ఇతం ఆవిడ ఎప్పుడో చచ్చిపోయాడు ఏంటంటే, అమ్మ ఏం లేదమ్మా ఒక కళ అయ్యింది. వెంటనే మంచం దిగాడు, మంచం దిగి ఇప్పుడు మొదలు పెట్టాడు ప్రార్థన. నాయనా నేను నా భార్య భర్తల వలన ఏదో నా బిడ్డల వలన వాళ్ళు మారు మనసు పొందారు, నాకు వస్తుంది అనుకున్నాను ఆయన, ఎవరు వాళ్ళు మాయగా చెప్పండి రక్షణ బిడ్డ కావాలని, కాబట్టి నన్ను క్షమించని. ఇప్పుడు ఇతను వచ్చి ఏమంటున్నాడు, నాయన నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి నాయన, అసలు కలిసిలోకి రాలేదు. సరే అక్కడ ప్రభు ఏం చెప్పాడంటే, ఏమి లేదు నాయన, నువ్వు ఎంత అడుగుతున్నావు కదా, నిత్య జీవానికి వారసత్వం లేదు, ఏమి లేదు, నిన్ను వెళ్ళి నీ పొరుగు వారిని ప్రేమించని ఒక చిన్న మాట చెప్పి ఆయన వెంటనే గల్తీ పత్రికలో కూడా ఉంటుంది 5:14 అనుకుంటారు. ధర్మశాస్త్రం అంతా ఒక్క మాటతో ఇవ్వడం ఏంటది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని ఎందుకు వచ్చేసేటప్పటికి ఒక చిన్న కథ చెప్పాడు అక్కడ. అసలు అది ఆలోచించాల్సిన కథ. అది ఏం చెప్పాడంటే, ఏం లేదు నాయన, ఒక బాటసారి వెళుతున్నాడు. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు, యెరూషలేము పట్టణం నుంచి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు, ఎరుకో పట్టణానికి వెళ్తున్నాడు. దొంగ చేతిలో దొరికాడు, తుక్కు కింద కొట్టేశారు, బట్టలన్నీ వలిసేసుకుని ఆ దగ్గర దోచేసుకుని పరప్రాణంతో పాడేశారు. లేపి యాజకులు వచ్చాడంట, అది అరమ్మడి చూసుకుంటా ఎందుకు వచ్చిందో మనకి, నాకు టైం అయిపోతుంది, అక్కడ కొన్ని కార్యక్రమాలను వెళ్ళిపోయాడు దారంట. వినండి, రెండో అతను వచ్చాడు, లేవీడు వచ్చాడు, ఆయన కూడా చూసుకుంటా దారానికి వచ్చాడు. తర్వాత రాయబడిన మాట ఏంటంటే, సమరుడు వచ్చాడంట. అక్కడ ఉన్న పదం ఇంకా వివరించడానికి సమయం, అందులో చాలా అంశాలు ఉన్నాయి, ధ్యానం చేయాలంటే మనకి సమయం లేదు, పెద్దయ్య గారు కూర్చున్నారు కాబట్టి వినండి. అక్కడికి వచ్చిన తర్వాత వాడు ఎవరో ఈ దొంగల చేతిలో దొరికిన వ్యక్తి అంట, పడి ఉండుట చూచి, మొదటిది పడి ఉండుట చూచాడు, రెండోది వారి మీద జారిపడి, మూడో పాయింట్ అతనికి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ప్రియులారా ఏం చేశాడంటే దానికి ట్రీట్మెంట్ చేశాడు, ఆ గాయాలన్నీ కడిగాడు.
శుభ్రం చేశాడు. ఆ తర్వాత అతన్ని ఎక్కించుకుని ఎక్కడికి తీసుకెళ్ళాడు? పూటకోళ్ళ వారి ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ పూటకోళ్ళ వారికి అప్పగించాడు. పూటకోళ్ళ వారికి అప్పగించి, అయ్యా నేను వెళ్తున్నాను, మళ్ళీ ఏం చేస్తాను, మరలా వస్తాను, ఏదైనా ఉంటే ఇవ్వవలసింది ఏదైనా ఉంటే తర్వాత నేను. ఈ కథలో ఆది కాండం మొదలుకు ప్రకటన గ్రంథం వరకు సబ్జెక్ట్ ఇందులో ఉంది. అయితే ఆయన ఏమన్నాడు? ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వాడిని. సహజంగా మనం ఏమనుకుంటాం, నా పొరుగున ఈ బ్రదర్ ఉన్నారు అనుకోండి, దీని గురించి అనుకుంటాం. ఆయన చెప్పింది ఒక మంచి పొరుగు వాడు. ప్రియులారా, ఈ ఇందులో ఉన్న అంశాలు ఏంటి అని అంటే, ప్రియులారా, లేవీయుడు యాజకుడు ధర్మశాస్త్రానికి గుర్తుగా కనబడుతుంది. ధర్మశాస్త్రం గాని, ప్రవచనాల గ్రంథాలు గాని, ప్రియుల ప్రవచన గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు గాని ఒక వ్యక్తి పడి ఉన్నప్పుడు ప్రియుల ఆ వ్యక్తిని సమీపింపలేదు, ఆ వ్యక్తి దగ్గరకు రాలేదు, ఆ వ్యక్తికి ప్రియుల పరిచర్య జరగలేదు. అని ఎవరు చేరయ్యారంటే, భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుణ్ణి ప్రియుల కొట్టబడి గాయపరచబడి, యోహాను సువార్త తీయొద్దు కానీ నేను చెప్పేస్తాను, 10:10 ఒక మాట ఉంటుంది. దొంగతనమునకును దోచుకొనుటకును హత్య చేయుటకును వస్తాడంటే ఎవడు ఆ దొంగ? ఇందాక నేను చెప్పాను, శోధకుడని పరలోక పట్టణం నుండి పడత్రోయబడిన వాడి ఈదిన తోటలోకి ప్రవేశించి అక్కడ దొంగతనం ఎట్లా జరిగిందో తెలుసా? దేవుడు మహిమను వస్త్రంగాను, ప్రభావాన్ని కిరీటంగాను, అధికార రాజదండాన్ని ఎత్తి అడ్డుదారిలో వచ్చి ఆ ప్రియులారా అది దోచుకెళ్ళిపోయి అక్కడ నుంచి భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుని కూడా ప్రియులారా ప్రస్తుతం ఈ రాజ్యం ప్రియులారా అపవాది దొంగ అతని యొక్క చేతిలో ఉండిపోయిందండి. మానవులందరినీ ప్రియులారా అతను ఏం చేయ యెషయా గ్రంథం 1:5 ఉంటుంది, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఎలా ఇంకా కొట్టబడదురు, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వారి గుండె బలహీనమైపోయింది, అది కాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేదండి, పాపపు గాయాలు. భయంకరమైన ఈ దొంగ మనం ఏం చేశాడు అనంటే, అక్కడ ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, గిలాదులు గుగ్గీలు లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా ప్రజలకు ఎందుకు స్వస్థత రావడం లేదు? గిలాదులు గుగ్గిల ముందు మాట వాస్తవమే, అక్కడ అనేక మంది డాక్టర్లు ఉన్నారు, వాస్తవమే. ప్రకృతి సంబంధమైన ఈ బలహీనతలకు వ్యాధి నయం చేసేది ఉంది, కానీ ఇది ప్రియులారా ఇర్మియా గ్రంథంలో నీ గాయముల చేత నువ్వెందుకు అరుస్తున్నావు, నీ వ్యాధికి చికిత్స చేయదగిన మందు ఏది లేదు. ప్రియులారా ఈ రోజుల్లో సాతాను గాయపరిచిన వ్యక్తికి చికిత్స చేయదగినది ఏది లేదు, కానీ భూలోకంలో ప్రతి ఒక్క మానవుని రక్షించడానికి నరావతారిగా యేసుక్రీస్తు ప్రభువు వారి లోకంలోకి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన యొక్క పుణ్య రక్తాన్ని చిందించి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా లేచాడు. ఆయన యొక్క రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేసేది. భూలోకంలో ఏదో ఈ ధర్మశాస్త్రం ఈ యొక్క చరిత్ర గ్రంథాలు వీటి వల్ల కాదు, కానీ అందుకే ఒక చిన్న పదం చెప్తాను. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడి పాప పరిగాదము శిలవ మరణముంది తిరిగి లేచినట్టి దైవాన్నారు. భూలోకములో ఉన్న ప్రతి ఒక్క మానవుడు తన పొరుగువాడిగా భావించి ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చి ఎవరయ్యా అటువంటి పొరుగువాడు మనకి లోకంలో అంటే మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు. సమరయుడంటే చిన్న చూపు, సమరయుడంటే ప్రియులారా ఒక పాపిగా సమాజం తలంచింది. పాపము లేని దేవుడు పాపమెరుగని యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడి కొరకు ఆయన శాపగ్రహైపోయాడు. లోకంలో ప్రియులారా ఆయన ధనవంతుడయ్యుడి తన దారిద్ర్యం వలన మనల్ని ధనవంతులుగా చేయడానికి మన నిమిత్తం దరిద్రుడైపోయాడు. పత్రికలో ఉంటది, దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు, కానీ దాసుని రూపమును ధరించి తను తానే రిక్తునిగా చేసుకుని శిలువ మరణం పొందే అంతగా ఒక సమరయుడిగా ఈ లోకములోనికి ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రియుల రక్షించడానికి, మన పాపపు గాయాన్ని కడిగి వేయడానికి రాత్రికాల సమయంలో ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, సాతానుడు ప్రియులారా మనల్ని గాయపరిచాడు, దోచుకున్నాడు. అనగా ప్రియులారా ఈ లోకంలో నుండి
దేవుని నుండి వేరు చేసేసి భయంకరమైన నిత్యనరకానికి మనల్ని పాత్రులుగా చేయాలనుకున్నప్పుడు నశించడాన్ని వెనక రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. ప్రేరణ ఆయన మనల్ని రక్షించిన తరువాత ఆయన ఏమంటున్నాడంటే, తోటకొళ్ళవాని దగ్గరికి వెళ్ళాడు. తోటకొళ్ళవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని అప్పగించాడు. సర్వ సత్యములోని ప్రియులారా మనల్ని నడిపిస్తూ తనంతట తానే ఏమి బోధించగా మనం ఏది చేయాలో ఏది చేయకూడదు పరిశుద్ధాత్మని కాపుదల నీకు ఇచ్చేయలేడు. ఆయన అంటున్నాడు, నేను వెళ్తున్నాను, మరలా వస్తాను. వచ్చిన తర్వాత నేను ఇంకేమైనా ఇవ్వవలసి ఉందంటే చెల్లించేస్తాను. ప్రియులారా, యేసయ్య ఆయన ఈ లోకం చనిపోయి 40 దినాలు ఈ లోకంలో 11 సార్లు శిష్యులకు ప్రత్యక్షతలు ఏ ఒలీవల కొండ మీద నుండి ప్రియులారా ఆయన ప్రతిరోజు ప్రార్థన అదే ఒలీవల కొండ మీద నుండి ఆయన ఆరోహణ పెడుతున్నాడు. ప్రియులారా ఆయన చెప్పింది ఏంటంటే, మరలా వస్తాను. యేసయ్య రెండవ రాకడ ప్రకటన గ్రంథం యొక్క నెరవేరుతుంది. ప్రియులారా ఆయన అంటున్నాడు, నేను వచ్చి ఇవ్వవలసిందంతా నేను ప్రకటన గ్రంథం 22:12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చడుకు నేను సిద్ధపరిచిన జీతం అతి త్వరలో రాబోతున్న. ప్రియులారా, ఇదిగో సాతానుడు మనల్ని భయంకరమైన లోకంలో ఈ పాపపు గాయాలు భయంకరమైన పరిస్థితి రక్షణ పొందకుండా నశించిపోతున్న మన కొరకు మంచి సమరయుడిగా వచ్చిన ఈ సమరయుడు ఎవరు అని అంటే, ఇలా మన ప్రియ ప్రభు రాత్రి ఆయన యొక్క రక్తము ద్వారా ద్రాక్షారసం, ఇదిగో నేను మీ కొరకు చిందించిన ఈ రక్తం. ప్రియులారా, ఈ ద్రాక్షారసం ప్రభు యేసుక్రీస్తు రక్తం అది ఏం చేసిందండి? గాయాలను కడిగి వేసింది, స్వస్థతనిచ్చింది, నెమ్మదినిచ్చింది. ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి పరిశుద్ధాత్మ కాపుదలలో ప్రియులారా ఇచ్చి మరణించినాడు. నేను మరలా వస్తాను. ప్రభు అయిన యేసు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని పోలతోను ప్రభు దిగి రాబోతా ఉన్నాడు. క్రీస్తును వారు మొదటగా లేస్తారు. ఆమె సజీవులుగా నిలిచాడు. మనం ప్రభుని ఎదుర్కొనడానికి ఆకాశ మండలంలో మేఘముల మీద పడిపోతాం. 7 సంవత్సరాలు ప్రియులారా పరిశుద్ధులకు విడవబడిన వారికి 7 సంవత్సరాలు భయంకరమైన ఘోర శ్రమలు. ఆ శ్రమంలో ప్రియులారా భయంకరమైన విషయాలు దేవుని యొక్క సన్నిధిలో తొలస్తారు. 7 పోర్లు ఊదుతారు, 7 ముద్రలు భూమి మీద కుమ్మరిస్తారు. ప్రియులారా ఎందుకయ్యా ఈ రాత్రి ఈ విషయాలన్నేనంటే, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఎందుకు ఈ జీవితాన్ని మనకి ఇచ్చాడు? ఎందుకు ప్రియులారా దేవుడు మనకి ఈ జీవితానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడు. కానీ ఉగ్రత పాలైపోవడానికి రాబోతున్నాడు ప్రభు. ప్రియులారా రక్షించబడిన వారు రక్షణ కొనసాగించాలి. రక్షణ లేదా ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వరక్షకులుగా నోటితో హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే ఆయన నిన్ను రక్షిస్తాడు. ప్రభు నామమును ఎవరు ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు. ఈ రాత్రి ఒక రక్షణ తీర్మానం, ఒక రక్షణ నిశ్చయత ఇసుకో. ప్రభు ఆయన యొక్క రక్తం ద్వారా నేను నీ పాపాలను విమోచిస్తాడు. ప్రభు వస్తే ఎత్తబడి గుంపులో ఉంటావు. ప్రభు రాబోతా ఉన్నారు. ఇలా ఈ రాత్రి కాల సమయంలో ఒక తీర్మానం చేసుకో. ప్రభు తప్పకుండా నిన్ను రక్షిస్తాడు. ఎత్తబడి గుంపులో ఉంటావు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి తల్లో వంచండి చిన్న ప్రార్థన చేసుకున్నాం. రాత్రికాల సమయంలో ప్రభు ప్రియమైన సహోదరుడు సహోదరి పట్టబడిన ప్రతి ఒక్క మానవుని కొరకు కామ క్రోధ లోభ మోహ మత్సర్యాలతో నిండిపోయిన మానవుని యొక్క పాపపు గాయాల కొరకు ప్రభు యేసులో చిందించిన ఆ పుణ్య రక్తం మనల్ని పరిశుద్ధునిగా చేసేది, నీకు రక్షణ ఇచ్చేది, నెమ్మదినిచ్చేది, శాంతినిచ్చేది, సమాధానాన్ని ఇచ్చేది. రాత్రి నిత్య జీవం దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. ఆ నిత్య జీవంలో కొనాలి, ప్రవేశించాలి అని అంటే మారు మనసు పొందిన అనుభవం ఈ రాత్రి అది వారసత్వంగా మా నాన్నగారు చేస్తున్నారు, మా అమ్మగారు చేస్తున్నారు, లేకపోతే మా తండ్రి గారు చేశారు, మా పితరులు చేశారు, వారసత్వంగా వచ్చేది కాదు అని రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేశాడు. ఒక చిన్న తీర్మానం చేస్తుంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్న సమయంలో ఇంతవరకు ఉన్న వాక్యం బట్టి మన మధ్యలో దేవుని సాంపులు పట్టణంలో పాడుపడుతున్న దేవజనులు దాసయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యమును బట్టి నిత్య జీవమునకు వెళ్ళాలంటే నేను పొరుగు అని ప్రేమించుడు అని ప్రార్థన చేసుకుందామండి. మన వర్తమానాన్ని బట్టి ప్రియమైన సహోదరి సోదరుడా, ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి నిత్య జీవానికి వారసునట్టు నేను ఏమి చేయాలని యేసుక్రీస్తు ప్రభుని అడుగుతున్నట్టు రాత్రి దైవజనుల ద్వారా మాతో మాట్లాడుతున్నాడు. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం.
నీ పొరుగు వారిని ప్రేమించడమే నిత్య జీవానికి వారసత్వం అని చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడు. మా ప్రియమైన సహోదరి సోదరుడా, దారి పక్కన కొట్టబడిన ఒక వ్యక్తిని చూచి లేవీయుడు వెళ్ళిపోయాడు, యాజకుడు వెళ్ళిపోయాడు. సమరయుడు ఎంతో తన యొక్క దీన స్థితిని చూచి దగ్గరికి వెళ్ళి చాలా పరామర్శించినట్టుగా మనం వేస్తున్నాం. ఈ రాత్రి అనేక శోధనల చేత పీడిలు పడుతున్న ప్రియమైన సహోదరి సోదరుడా, ఎన్నో ఇబ్బందులు సాతాను చేత కొట్టబడుతున్న ప్రియమైన సహోదరి సోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ సమరయుడు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా దైవజనులు మనతో మాట్లాడారు. దయచేసి చిన్న ప్రార్థన, నిజమే నాయన, నాకు మీ జీవితాన్ని బలపరచు ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన నా తండ్రి, దయగలిగిన ప్రభా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మహాదయను బట్టి, మీ మహాకృపను బట్టి, వాత్సల్యతను బట్టి నా తండ్రి, దైవజనులు మరి చిన్నాయి గారిని మీరు ప్రేమించి సంఘ క్షేమము కొరకు, ఈ వగేశ్వర గ్రామ క్షేమము కొరకు మీ దాసులు మీరు ప్రేరేపించి నాయన సంవత్సరం వెంబడి సంవత్సరం ఈ విధంగా నాయన మార్చి మాసంలో జరిగిస్తున్న విజయ మహాసభను బట్టి స్తోత్రాలు. ఈ చివరి రాత్రి కూడికలోకి మమ్మల్ని నడిపించినందుకు మిమ్మల్ని అంతగానో స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. నాయన గతించిన 2 దినాలు కూడా ఎంతో చక్కగానే దైవజనులను బలపరుస్తూ వాడుకున్నారు. నాయన మీరిచ్చిన సమస్త ఈలన్నిటిని బట్టి నేను స్తుతిస్తున్నాం. నాయన మీరిచ్చిన మంచి వాతావరణం కొరకే నీకు వందనాలు. ప్రార్థించి ఆశించిన రీతిగా ఈ సభ జరుగుతున్న విధానాన్ని పట్టుకుని మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఈ రాత్రి విన్న మాటలను బట్టి నీకు వందనాలయ్యా. ఎవరైతే కొట్టబడుతున్నారో ఈ రాత్రి ప్రభా మీ దగ్గరికి వస్తే మీరెంతో రక్షణిస్తారని ఎంతో స్పష్టంగా మాట్లాడారు ప్రభా. ఇంకా రక్షణ మారుమూల అనుభవం లేకుండా ఉన్నారని ఈ రాత్రి మీరు దర్శించండి. వారికి రక్షణ మారుమూల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన విన్న మాటలు మంచి హృదయంలో ఫలించడానికి కూడా సహాయం చేయండి. ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా దీవెనికరంగా చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.